కానీ ఇక్కడ ఇప్పుడు ఇస్లాం మతాన్ని ఎంత ప్రచారం చేస్తే అన్ని డబ్బులు వస్తాయనేసి కూడా మాట్లాడుతున్నారు. అది వాస్తవం కూడా. ఇప్పుడు జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందులో కూడా ఏంటంటే ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా ఆ డబ్బులు కూడా పంపించడం జరుగుతుంది. అందులో ఎన్ని తప్పులున్నా కానీ దాన్ని పాజిటివ్గా చేసి అంటే సమర్థించుకున్నట్టు మాట్లాడితే ఇష్టం ఉన్న డబ్బులు వస్తాయనేసి. ఇప్పుడు ఎన్ని ఆ ఖురాన్ వచనాలను కానీ ఇస్లామిక సిద్ధాంతాలను కానీ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాల మీద రంగులద్ది దాన్ని పెయింట్ వేసి చాలా అందంగా సమూహంలో ఎవరు ఎక్కువగా చూపించగలుగుతున్నారో వాడు గొప్ప పండితుడు. ఎవరైతే ఎక్కువగా దాచేస్తున్నాడో దాన్ని రంగులద్ది సమూహంలో ఆ పెయింట్ వేసి అందంగా చూపిస్తున్నాడో వాడు గొప్ప ఇస్లామిక పండితుడుగా మారుతున్నాడు. ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు చూసినటువంటి ఇస్లామిక పండితులందరూ కోటాను కోట్ల రూపాయలు సంపాదించారు. జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఎలా సంపాదించారు? 2-3 పేర్లు చెప్పండి పర్లేదు. జాకిర్ నాయక్ ఉన్నారు, ఒకళ్ళు తెలుగులో చెప్పాలంటే సిరాజ్ లాంటి వాళ్ళు, సిరాజ్ గారు లాంటి వాళ్ళు. అంటే సిరాజ్ అనే పర్సన్ జాకిర్ నాయక్ శిష్యుడు అనేసి అన్నారు. అది నాకు తెలియదు, ఎందుకంటే దాని గురించి నాకు తెలియని విషయం నేను చెప్పాను. ఎందుకంటే జాకిర్ నాయక్ ఒక సభలోనే ఈ సిరాజ్ అనే ఆయన ఒక ప్రశ్నను లేవదీయడం జరుగుతుంది అక్కడ. అవును, అంటే జాకిర్ నాయక్ సభల్లో చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు, ఈయన కూడా ఒక ప్రశ్న వేశాడు. కానీ అది దాని ఆధారంగా జాకిర్ నాయక్ శిష్యుడు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ క్వశ్చన్ వేసిన తర్వాతే ఈయన పేరు ఏంటి, అసలు పేరు ఏంటి, దాని తర్వాత ఇప్పుడు ఎలా రాగలిగాడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈయన మన సిరాజ్ గారు ఒకవేళ ఆయనే నిజంగానే నేను మతం మారినటువంటి వాడిని అని అంతవరకు ఎప్పుడు చెప్పలేదు. అంతవరకు ఎక్కడ కూడా ఆయన ప్రసంగాలు ఆ ప్రసక్తి రాలేదని చెప్తారు. ఎందుకంటే నేను వినలేదు ఆయన ప్రసంగాలు, వినేంత ఆసక్తి నాకు కనిపించలేదు కాబట్టి నేను ఎందుకంటే ఇస్లాం గురించి ఆయన చదువుకోకంటే దానికంటే కూడా చాలా ఎక్కువ చదువుకున్నాం మేము కాబట్టి దాని వాస్తవాలు మాకు తెలుసు. నేను వినలేదు. అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను కాబట్టి ఆయన ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించకూడదని భావించే వాళ్ళలో నేను ఒకటి. వ్యక్తిగత విషయాలు వేరేగా ఉంటాయి. కాకపోతే ఆయన ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా చెప్పలేదు అన్నది కూడా ఆయననే అడగాలి. అది సిరాజ్ గారిని అడగాల్సిన ప్రశ్న అది. మరి ఇప్పుడు సిరాజ్ గారు కానివ్వండి లేకపోతే షఫీ గారు కానివ్వండి, వీళ్ళు డైరెక్ట్గా ముస్లిం అదే మతంలో పుట్టిన వాళ్ళ లేకపోతే మారిన వాళ్ళ? లేదు, ఇప్పుడు సిరాజ్ గారు ఆయన కూడా ఒప్పుకున్నారు. మొన్న ఆయన ఘనపాటి గారు ఏదో చెప్పినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావనకి తీసుకొచ్చినప్పుడు సిరాజ్ గారు అవును సంతోష్ ఘనపాటి గారే అది ముందుగా బయట పెట్టారు. దాని తర్వాత ఆయన అంగీకరించారు కదా అవును అని. షఫీ గారి గురించి నాకు తెలియదు, నాకు తెలియని విషయం నేను చెప్పలేను. ఆయన చరిత్ర ఏమిటో ఆయన ఎవరో నాకు తెలియదు. కాకపోతే నేనేంటంటే వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వను, వ్యక్తిగతంగా వెళ్ళను కూడా, వ్యక్తిగతంగా అనవసరం కూడా, మనకు అదే అవసరం లేదు.